హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణదాత్రి. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మీకోసం నేను ఒక ఎమ్మీగా ఉండే పచ్చడి చూపించబోతున్నానండి. అదేంటో కాదు, టమాటా దోసకాయ పచ్చడి. దీనికోసం ఈ విధంగా ఒక టమాటాని పెద్ద సైజు తీసుకున్నానండి. ఈ విధంగా చిన్న ముక్కలు తరిగి పెట్టుకున్నాను. దోసకాయ కూడా తరిగేసుకొని చేదుందో లేదో చూసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు, చింతపండు, పుదీనా తీసుకున్నాను. తర్వాత ఈ విధంగా ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఈ విధంగా ఒకసారి కలిపి పెట్టుకుంటున్నానండి. కొంచెం మనకి ఈ పచ్చిమిరపకాయ ఇవన్నీ కూడా తాలింపు వేగాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాని కూడా యాడ్ చేశాను. టమాటా కూడా యాడ్ చేశాను. ఈ ముక్కలన్నీ కూడా మగ్గే లోపల మనం ఇంకొక బాండి తీసుకొని దాంట్లో మనకి కావాల్సినటువంటి నువ్వులు, పల్లీలు, ఎండుమిరపకాయ వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలండి. చక్కగా పల్లీలు, నువ్వులు ఈ విధంగా మనకి వేగాక ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వాటన్నిటిని కూడా కొంచెం చల్లారాక ఈ విధంగా కోర్స్గా బ్లైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, చూసారా నేను ఏ విధంగా బ్లైండ్ చేసుకున్నానో. ఈ విధంగా మనం కోర్స్గా బ్లైండ్ చేసుకున్నాక ఇందాకటి బాండీలోనే మనకి టమాటా ముక్కలు కొంచెం మగ్గాక దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకొని నేను ఇంకొంచెం సేపు మగ్గనిస్తున్నానండి. ఇక ఫైనల్గా అంతా మగ్గాక రుచికి సరిపడా చింతపండు, పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫైనల్గా యాడ్ చేస్తాను. పుదీనాని ఈ లోపల బాండీలో కూడా వేయించేసి యాడ్ చేశాక ఇవన్నీ కూడా మనకి మగ్గిపోయినాయండి. ఆల్రెడీ నేను మిక్సీ పట్టుకొని ఉన్నాను కదా, నువ్వులు, పల్లీలు, ఆ మిశ్రమంలో ఈ టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బ్లెండ్ చేసుకుంటున్నాను. అంతే అండి. ఈ విధంగా మొత్తం మనకి బ్లెండ్ అయిపోయాక మిగిలినటువంటి ముక్కలన్నీ ఏమన్నా ఉన్నాయో, దోసకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి టమాటా మిశ్రమమే కదా, దోసకాయ ముక్కల్ని కూడా ఈ విధంగా రాగా ఉన్నవి యాడ్ చేసుకుంటున్నాను. మీకు చూపించినట్టు ఇక్కడ నేను వీడియోలో ఈ విధంగా ముక్కలు యాడ్ చేస్తే కొంచెం ఏమవుతుందంటే మనకి టేస్ట్గా ముక్క తగులుతూ అలా టేస్టీగా ఉంటుందన్నమాట. కొంచెం ముక్కలు యాడ్ చేశాను. మిగతా కొన్ని ముక్కల్ని మాత్రం ఈ విధంగా మిక్సీలోకి యాడ్ చేసి కొంచెం తిప్పేయటమే. అంతే అండి.